వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏకంగా 993 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. విశాఖలో పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత ఎప్పటి నుంచో ప్రారంభమైంది. అయితే తర్వాత కొంత పునరుద్ధరించిన రేటు దాదాపుగా 1700 నుంచి 2071 రూపాయికి పెరిగింది. ఇప్పుడు అది అమాంతంగా 993 రూపాయలు ఆల్రెడీ పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ చాలా చోట్ల గ్యాస్ దొరక్క వాళ్ళంతా కూడా ఆల్రెడీ మనం చూడొచ్చు కట్టెల పొయ్యి మీద వీటి మీద కూడా ఆల్రెడీ వంట చేస్తున్నారు. అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళకి భోజనాలు కానీ మిగతా కానీ అందించేటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు? గ్యాస్ మాకు దొరకట్లేదండి. దొరికినా సరే చాలా ఎక్కువ రేటు ఉందండి ఇప్పుడైతే. అందుకే కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి ఇప్పుడు వంటలో. నేను అదే ముందు అంటే స్టార్టింగ్లో మీకు గ్యాస్ ఎంత వచ్చింది, తర్వాత ఎంత పెరిగింది, ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన రేట్ ఎంత అవుతుంది? 900 1000 రూపాయలు డిఫరెన్స్ వస్తుందండి. ఎంతమంది 1700 1800 వరకు వచ్చిందండి. ఇప్పుడు 3000 3500లో కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. మరి అంటే బ్లాక్లో కొందామన్నా దొరికే పరిస్థితి ప్రస్తుతానికి అయితే లేదండి. గ్యాస్ ఇవ్వట్లేదండి, రావట్లేదని చెప్తున్నారండి. అందుకే కర్రల మీద డిఫెండ్ అయ్యి కర్రల పొయ్యి వాడుతున్నామండి. సో ఇప్పుడు అత్యవసరం ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన గ్యాస్ కొన్నిటికి గ్యాసే వాడాల్సిన పరిస్థితి ఉంటుంది, ఫ్రైకి ఇలాంటి వాటికి. సో వాటికి తెప్పిస్తున్నారు. ఇప్పుడు వాటి మీద మీకు ఏమైనా రేటు పెరిగే పరిస్థితి ఉంటుందో ఇప్పుడు పెంచుతారా? లేకపోతే మరి ఒక సిలిండర్ అయితే ఒక 2 రోజులు 3 రోజులకు ఒకసారి తీసుకుంటున్నామండి. ఏదో విధంగా అక్కడ ఈదుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో తీసుకొస్తున్నాం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి. అంటే మరి పోపది వేపులంటే కర్రల మీద ఏగదండి. ఫ్రై కర్రీ కానీ ఏమైనా చేయాలంటే అవ్వండి దీని మీద. ఇప్పుడు భారం అయితే వేయట్లేదు మీరు ఎవరి మీద? రేట్లు అయితే ఏమీ పెంచలేదండి, మేము అదే రేట్ల మీద ఉంచాం. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ మళ్ళీ తగ్గిన తర్వాత మీరు రేట్లు పెంచేశారు, ఇప్పుడు రేట్లు తగ్గిస్తారని మళ్ళీ అడుగుతారండి వచ్చిన కస్టమర్స్. ఆ రేట్ల మీదే చేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే ఒక 4 ఐటమ్స్ దగ్గర ఒక ఐటమ్స్ తగ్గించి చూడండి సార్ అంటే కస్టమర్స్ అంటున్నారు పెంచవచ్చు కదా అంటున్నారు, కానీ మాకేం వద్దండి ప్రస్తుతానికి అయితే దీని వరకు ఇలా సరిపోతుందండి. సో ఇక్కడ ఆల్రెడీ పెద్ద అన్నారు. సార్ చెప్పండి, ఒకప్పుడు అంటే కట్టెల పొయ్యిల మీద ఉండేది, ఇప్పుడు దాని మీద ఉంటున్నారు. ఇప్పుడు గ్యాస్ ఒకసారిగా కమర్షియల్ గ్యాస్ 2000 నుండి ఇప్పుడు 3000 అయిపోయింది. సో దీన్ని ఎలా చూస్తారు? సార్ ఇదంతా మరి మన చేతిలో లేదు, అంతా దైవ నిర్ణయం. అక్కడేమో ట్రంప్ గారు అక్కడ ఇరాన్ యుద్ధం జరిగిన వల్ల మనకి ఈ సమస్య వచ్చింది. మన భారతదేశం సంబంధించింది కాదు. మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కొరత లేకుండా. మ్యాక్సిమం అయితే కొరత లేదు. కానీ మన విశాఖపట్నంలో మాత్రం ఇక్కడ భోజనం చేసిన మాత్రం చాలా విలువైనది. ఇంట్లో భోజనంలా ఉంటుంది, తక్కువ డబ్బులు. గ్యాస్ పెరిగినా సరే రేట్లు పెంచకుండా అందరికీ కూడా మంచి భోజనం అందిస్తున్నారు. ఆల్రెడీ ధర పెంచలేనటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల దొరకలేని చోట్ల పూర్తిగా మూసివేస్తున్నారు. సో కొంతమంది వ్యాపారం కొనసాగించడానికి ఖచ్చితంగా కట్టెలు కానీ మిగతా ప్రత్యామ్నాయాలు వాడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తారంటే ఒకేసారి వండుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా అత్యవసరం అయితే మళ్ళీ వంట చేసేవాళ్ళు. సో గ్యాస్ని పొదుపు చేయడానికి కానీ పరిస్థితులను బట్టి సో వ్యాపారస్తులు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ ధరలు దాదాపుగా టీ, కాఫీ ఇలాంటి వాటిలో రేట్లు పెంచారు. టిఫిన్ కూడా దాదాపు 10 రూపాయలు పెరిగింది. సో ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయ్తో నాయుడు,